ఈ రోజు అసలు ఎఫ్ఎస్హెచ్ అంటే ఏంటి, ఎల్హెచ్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ఎస్ లూటినైజింగ్ హార్మోన్. అసలు ఈ హార్మోన్స్ అనేవి ఓవరీ మీద కొన్ని సెల్స్ మీద యాక్ట్ చేయటం అనేది జరుగుతుంది. స్పెసిఫిక్ గా ఎఫ్ఎస్హెచ్ అనేది గ్రాన్యులోసా సెల్స్ మీదను, ఎట్ ద సేమ్ టైం ఎల్హెచ్ అనేది థికా సెల్స్ మీదను యాక్ట్ చేయటం జరుగుతుంది. గ్రాన్యులోసా సెల్స్ మీద యాక్ట్ చేయటం వలన మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అని అంటే, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఫాలికల్స్ అనేవి గ్రో అయ్యేదాన్ని ప్రాసెస్ లో హెల్ప్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్హిబిన్ బి అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేసే దానిలో కూడాను హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది గ్రాన్యులోసా సెల్స్ అనేవి ఎఫ్ఎస్హెచ్ యొక్క యాక్టివిటీ వలన జరిగే కెమికల్ చేంజెస్ అన్నమాట. కమింగ్ టు ఎల్హెచ్ హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్ అనేది థీకా సెల్స్ మీద యాక్ట్ చేయటం జరుగుతుంది. దాని మీద యాక్ట్ చేయటం వలన ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఏదైతే బాడీలో ఉంటుందో ఆ ఆండ్రోజన్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఓవ్యులేషన్ ఏదైతే జరుగుతుందో, ఎగ్ విడుదల అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి ఎల్హెచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎలా జరుగుతుంది అంటే ప్రోటీయేసెస్ ని ఇంక్రీజ్ చేయటము, అట్ ద సేమ్ టైం ఫైనల్ మెచ్యురేషన్ ఆఫ్ ద oocyte జరగటము, అట్ ద సేమ్ టైం ఈ ఎల్హెచ్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈస్ట్రోజన్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయటము, ఈవెన్ థీకా సెల్స్ లో కూడాను ఈ చేంజెస్ వలన oocyte ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎండోమెట్రియం, ఎల్హెచ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన ఎండోమెట్రియం ని కూడాను మెయింటైన్ చేసేదానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవి లుటినైజేషన్ అనే ప్రాసెస్ ఏదైతే గనక ఎగ్ విడుదల అయిపోయిన తర్వాత మనకి కార్పస్ లూటియం ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్ లో కూడాను మనకి హెల్ప్ అవుతుంది. ఇది బేసిక్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ గురించి వెరీ బేసిక్ ఫిజియాలజీ. థ్యాంక్ యూ.